రేవంత్ రెడ్డి గాడే దిగలేడు వాడు కింద పొట్టుగాడు వానికి మాత్రం పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్నాడు రేపు మొక్కుకో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టుడా నీ గుర్తరా కేసీఆర్ ను పట్టుకొని లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు ఎవడరాను నాకు అది అడుగుతా కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు ఎక్కడున్నాడు పొట్టోడు సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇలా కేసీఆర్ తింటున్నాడు అందుకే అంటున్నా ఒక్కసారి లంగ మాటలకు దొంగ మాటలకు మోసపోయి ఈ హౌలగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు వెనకటి రోజులు తెస్తా అన్నాడు మీరు ఏమో తెస్తారో అనుకున్నారు వచ్చినాయి వెనకటి రోజులు మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా యూరియా బస్తా కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా కానీ గుర్తు పెట్టుకోండి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అన్నకు ఒక 500 రూపాయలు ఇస్తే పొలం కాడ మంచిగా యూరియా బస్తాలు వేసిపోతున్నాయి అవునా కాదా ఇలా ఉన్నదా పరిస్థితి ఇంకొక మాట నేను అడుగుతా మిమ్మల్ని కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకున్నాడు ఒక కన్న తండ్రి పిల్లలు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకున్నాడు ఇక్కడ ఎవరైనా బీడీలు ఉంటే అక్క చెల్లెలు ఉన్నారా ఇక్కడ బీడీలు ఉండడం లేరా అట్లా ఒంటరి మహిళలు ఎవరు ఉన్నారా కేసీఆర్ గారు ఎప్పుడైనా ఓట్ల కోసం అబద్ధాలు చెప్పిండా కొట్టోళ్ళు లెక్క ఓ నేను గివి చేస్తావా కవి చేస్తా నరికిండా 6 గ్యారెంటీలు 100 రోజులను అబద్ధాలు చెప్పిండా ఓట్ల కోసం చెప్పిండా చెప్పలే కళ్యాణ లక్ష్మి చెప్పలే ఓట్ల కోసం రైతు బంధు చెప్పలే మేనిఫెస్టోలో కేసీఆర్ కిట్టు చెప్పలే గొర్రెలు ఇస్తా అని చెప్పలే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే ఏ దండం పెట్టి తాగురా ఏం చెవులు నా చెవులు ముట్టుకుంటే నేను ఇట్లా మాట్లాడ తాగు నేను ఆగు నీకు దండం పెడతా ఆగబట్టు బాగా మస్తు కూడా మందాగు నేనేమంటున్నా అంటే ఒక్క మాట కూడా అబద్ధం మాట చెప్పలే కేసీఆర్ గెలిచినాక కడుపులో తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు కాబట్టి తెలంగాణ దుఃఖం తెలుసున్నాడు కాబట్టి తెలంగాణ పేదల గురించి గుండెల్లో ఆర్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు మాట ఇవ్వకపోయినా ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చింది అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు 1,00,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో ఏందో నేను తులం బంగారం ఇద్దాం మీదికెళ్ళి అన్నారు ఇక మా ఆడపిల్లలకు బంగారం సెంటిమెంట్ బాగా పాడైతుంది బంగారం అనగానే ఆయనతో కలవడం ఏమైంది ఇప్పుడు బంగారం వస్తుందా నేను ముందే చెప్పిన మీకు వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తకాలు ఎత్తుకపోయి దండుపాల దొంగలు వీళ్ళని చెప్పిన దండుపాలెం దొంగన కొడుకులు యాది పెట్టుకోవాలి స్టువర్ట్పురం దొంగలు అని ఉంటారు అట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకుపోయి యాడనో దగ్గర ఊళ్ళో పెట్టి ఇక కాంగ్రెస్ దొంగలను పోటు పెట్టాలి గంత దొంగన కొడుకులు అందుకే చెప్పిన మారు నమ్మలే మీరు తొడుగులు సగం ఇల్లే